ఇవాళ సీజేపీ పార్టీ రెండు చాలా పెద్ద నిర్ణయాలు తీసుకుంది. పాయింట్ నెంబర్ 1, కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఢిల్లీలో జేపీ నడ్డా గారు సీజేపీ పార్టీకి సంబంధించిన సౌరభ్ దాస్ కలవబోతున్నారు. వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకుంటారనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. అండ్ పాయింట్ నెంబర్ 2, ఢిల్లీలో మాత్రమే కాదు భారతదేశం మొత్తం ప్రతి ఊర్లో ఒక జంతర్ మంతర్ ఉండాలి అని చెప్పి సీజేపీ ఒక పిలుపునిచ్చింది. ప్రతి దగ్గర ఒక ఆర్గనైజ్గా క్రౌడ్ పుల్లింగ్ అవ్వాలి అని చెప్పి. దానికి ఏంటి కారణం ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల మీకు అర్థమవుతుంది. ఇవాళ తెల్లవారుజామున ఆల్మోస్ట్ మిడ్ నైట్ అవర్స్లో మన ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి ఒక వీడియో వచ్చింది. అందులో ఆయన కొన్ని విషయాలు క్లియర్ చేశారు. పాయింట్ నెంబర్ 1, ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఏదైతే జరిగిందో చాలా పెద్ద అన్యాయం అని, స్టూడెంట్స్ 1 year వేస్ట్ చేయకుండా ఇమ్మీడియట్గా 2వ టెస్ట్ కండక్ట్ చేసామని, దానికి వచ్చే రిజల్ట్స్ కూడా చాలా క్విక్గా ఫాస్ట్ ట్రాక్గా మేము చేసామని, జూలై 19న రిజల్ట్స్ వచ్చాయని, అండ్ ఏదో అక్కడితో గవర్నమెంట్ సంతోషపడదని, ఎవరెవరైతే ఫస్ట్ టైం చేసినప్పుడు తప్పులు చేశారో, క్రైమ్ చేశారో వాళ్ళందరినీ ఆల్రెడీ అండర్లోకి తీసుకున్నారని, అండ్ అక్కడతో ఆగమని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టి మరి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శిక్షలు పడేలాగా, ఆ శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే ఇన్ఫాక్ట్ దాని గురించి ఇవాళ క్యాబినెట్లో డిస్కషన్ జరుగుతుందని, ఆ డిస్కషన్లో ఏదైతే రిజల్ట్స్ ఉంటాయో దాన్ని ఒక బిల్లా మార్చి మండే నుంచి దాని మీద డిస్కషన్, ఏదైతే మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా పార్లమెంట్లో, ఆ పార్లమెంట్లో కూడా ఈ డిబేట్ మేము పట్టుకెళ్తామని చెప్పి మోదీ గారు చెప్పారు. ఇన్ఫాక్ట్ ఈ వీడియో బయట పెట్టిన ఇంకొద్దిసేపటికి సోనం వాంగ్చుక్ గారికి ఆయన ఆరోగ్యానికి ఏం కాకుండా ఉండాలని చెప్పి ఇంకొక పోస్ట్ వేశారు. సోనం వాంగ్చుక్ గారు కూడా ఫస్ట్ ఆయన ట్వీట్ చేశారు, నాకు గవర్నమెంట్ నుంచి ఒక ప్రాపర్ క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత నేను ఫాస్టింగ్ ఆపేస్తానని చెప్పి. జేపీ నడ్డా గారు వెళ్ళారు, జితేంద్ర సింగ్ గారు వెళ్ళారు. దీని తర్వాత ఆయన ఫాస్టింగ్ బ్రేక్ కూడా చేశారు. ఆయన ఇంత జరుగుతుంటే మోదీ గారు ఈ రియాక్షన్ తర్వాత ఒక గంట సేపటికే, ఐ థింక్ అదే ఎగ్జాక్ట్గా చాలా తక్కువ టైంలోనే రాహుల్ గాంధీ గారు రియాక్ట్ అయ్యారు, అభిజిత్ దిప్కే గారు కూడా రియాక్ట్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు చాలా క్లియర్గా దీన్ని డిస్మిస్ చేశారు. మోదీ గారు ఏమన్నారు, స్టూడెంట్స్ మా గవర్నమెంట్కి ప్రయారిటీ, వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగడం మేము చూస్తూ ఊరుకోమంటే ఆ స్టూడెంట్స్కి అన్యాయం చేసిందే మీరు కదా, నీట్ ఎగ్జామ్ని కమర్షియల్ పేపర్ కింద మార్చింది ఎవరు, స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటుంది ఎవరు, మీరే కదా అని చెప్పి ఒక 3 కండిషన్లు ఆయన ముందు పెట్టారు. ఇది ఆయన పర్స్పెక్టివ్. ప్రధాన్ గారు రిజైన్ చేయాలి, మీరు సారీ చెప్పాలి, అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ డిస్కషన్ కాకుండా అభిజిత్ దిప్కే అనే వ్యక్తి ఏమంటున్నాడు, అసలు ప్రొటెస్ట్లో వైలెన్స్ జరిగింది కదా, ఆ వైలెన్స్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, బయట నుంచి జనాలు పంపించారు 1000 నుంచి 2000 వరకు, స్టోన్ పెల్టింగ్ గట్రా చేసింది వాళ్ళే, మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆయన చెప్పారు. ये बाहर से लोग भेजे जा रहे जानबूझकर प्रोटेस्ट को खराब करने के लिए. हम यहाँ पर 1 महीने से बैठे हुए थे, 1 महीने में ऐसी कोई वारदात नहीं हुई, लेकिन अब क्या हो रहा है, जैसे ये प्रोटेस्ट बड़ा हो गया है तो ये बाहर से गुंडे भेजे जा रहे बीजेपी द्वारा जानबूझकर लोगों को उकसाने के लिए, और यही लोग हैं जो पथराव करे बीजेपी के. पुलिस यहाँ पर पत्थरों के ट्रक लाकर रखती है, बीजेपी के गुंडे आते हैं, वो पत्थरबाजी करते हैं और फिर कांग्रेस जनता पार्टी के लोगों को बदनाम करते हैं. ఇక్కడ నిజం అబద్ధం ఏంటనేది మనకి వి కెనాట్ టెల్, ఎవరెవరికి వాళ్ళ వర్షన్స్ ఉంటాయి, కానీ అన్ని పర్స్పెక్టివ్స్ ని మీ ముందు పెట్టే ప్రయత్నం మాత్రం నేను చేయగలుగుతా. నిన్న కూడా నేను విషయం చాలా క్లియర్ గా చెప్పాను. సార్ సీజేపీ అంటే నాకు ఎవరో తెలియదు, వాళ్ళ ఎజెండాస్ ఏంటో, మోటివ్స్ ఏంటో, పొలిటికల్ అంబిషన్స్ ఏంటో నాకు తెలియనప్పుడు వాళ్ళతో నిలబడ్డం కన్నా స్టూడెంట్స్ ఏదైతే అడుగుతున్నారో, ముఖ్యంగా ప్రధాన్ గారు రెసిగ్నేషన్ కోసం, దాంతో నేనున్నా. ఐ స్టాండ్ బై దట్. ఫస్ట్ వీడియోలో నేను ఏదైతే చెప్పానో ఐఎమ్ విత్ ద స్టూడెంట్స్, దాంట్లో ఎటువంటి డిస్కౌంట్ లేదు. ఇక్కడ రూలింగ్ పార్టీ ఏముంటుంది, అపోజిషన్ పార్టీస్ ఏముంటుంది, సీజేపీ ఏముంటుంది, ఈ మూడింటిని రౌండప్ చేసి వాళ్ళ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ అయ్యే లోపల ఎఫ్సీఆర్ఏ బిల్ అంటున్నారు కదా, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్స్ యాక్ట్ అని 2010లో బిల్ అది, దానికి ఒక అమెండ్మెంట్ జరగాల్సి ఉంది ఈ మాన్సూన్ సీజన్లో. ఇప్పుడు దీనికి దానికి ఎటువంటి సంబంధం ఉందా లేదా అనే విషయాన్ని మనం పక్కన పెట్టి ఆ కాన్స్పిరసీ థియరీలోకి మనం వెళ్ళొద్దు. కానీ ఎఫ్సీఆర్ఏ బిల్ అంటే ఏంటి, ఆ అమెండ్మెంట్స్లో ఏం జరుగుతుంది, అమెరికా ఇవాళ ఎందుకు షేక్ అవుతుంది, ఇది మనం మాట్లాడుకోవాలి. అది కాంటెక్స్లో నేను జియో పాలిటిక్స్లో ఇన్ని వీడియోలు చేశాను కదా, నాకు ఒక విషయం చాలా క్లారిటీగా తెలుసు, ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నప్పుడు దేన్ని మనం ఐసోలేషన్లో మనం చూడలేం. మనం ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది, దాని గురించి మనకు అర్థం కావాలంటే మనం మొత్తం తెలుసుకోవాలి. అదే నేను చెప్పే ప్రయత్నం చేస్తా ఈ వీడియోలో. ఈ వీడియో అనే కాదు, ఈ ప్రొటెస్ట్కి సంబంధించి కానీ, మన దేశానికి సంబంధించి కానీ, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా దాన్ని మనందరం ఆడుకునే భాషలో సింప్లిఫై చేసి, ఎటువంటి సైడ్ తీసుకోకుండా అన్బయాస్డ్గా గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తా, అపోజిషన్ చెప్పే పాయింట్ కూడా మీ ముందు పెడతా. ప్రజల పర్స్పెక్టివ్ని ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టే పుచ్చి నాది. అది డైలీ మీ దాకా రావాలంటే మీరు ఒకటే పని చేయాలి, కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నా కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. అసలు ఇవాళ జూలై 24కి సిచ్యువేషన్ ఎక్కడి వరకు వచ్చింది అంటే చాలా సింపుల్. రూలింగ్ పార్టీ ఎక్కడ, నరేంద్ర మోదీ గారు కానీ ఆయన వీడియోలో కానీ ఎక్కడ కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు రెసిగ్నేషన్ కోసం ఆయన మాట్లాడలేదు. ఇదే విషయాన్ని అభిజిత్ దిప్కే అనే వ్యక్తి కామెడీ చేస్తూ ఆయన నోబడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ స్టూడెంట్స్ అంటే నోబడీ ఈజ్ ధర్మేంద్ర ప్రధాన్ అని చెప్పి ఆయన ఫోటో పెడుతున్నారు. ఆయన హాయ్ ఐఎమ్ నోబడీ అని చెప్పి, అంటే నోబడీ ఈజ్ ఇంపార్టెంట్ వర్డ్ ప్లేయర్. సో ధర్మేంద్ర ప్రధాన్ గారి ప్రస్తావన లేకుండా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మేము స్టూడెంట్స్ గురించి కానీ స్టూడెంట్స్తో కానీ మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అదే అంటారు, జితేంద్ర సింగ్ గారు అదే అంటారు, జేపీ నడ్డా గారు అదే అంటున్నారు, మోదీ గారు అదే అంటున్నారు. మీరు మాతో వచ్చి మాట్లాడండి. ఇన్ఫాక్ట్ వాళ్ళు 4 ఇన్విటేషన్స్ పంపించారు సీజేపీ ప్రొటెస్ట్ అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు. నిన్నటి నుంచి 4 సార్లు మేము పిలిచాము, వాళ్ళు రావట్లేదు. ఆ ప్రొటెస్ట్ నుంచి ఎవరు మా దగ్గరికి వచ్చి కానీ ఒక డైలాగ్, ఒక డిబేట్, ఒక డిస్కోర్స్ మాతో పెట్టడానికి వాళ్ళు రెడీగా లేరు. हम जरूर कोशिश करेंगे बच्चों से बात करने के लिए और उनसे पूछने के लिए, बातचीत करने में उनका कुछ इतराज है क्या, इसके ऊपर
डेफिनेटली हमारी कोशिश जारी रहेगी. వచ్చి మాట్లాడండి, ఫస్ట్ మనం మాట్లాడదాం అని చెప్పి ఇటు సైడ్ అంటుంటే, ఇప్పుడు అపోజిషన్ ని సీజేపీని 2 విభాగాలుగా మనం డివైడ్ చేద్దాం. అపోజిషన్ ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు లేదు రిజైన్ చేయాలి, ధర్మేంద్ర ప్రధాన్ గారి హయాంలోనే ఇన్ని సంవత్సరాల్లో ఇన్నిసార్లు పేపర్ లీక్ అయింది, లాస్ట్ 10 ఏళ్ళలో 100కి పైగా సార్లు లీక్ అయింది. అసలు ఎన్టీఏ అనే సంస్థ ఈయన వచ్చిన తర్వాతే వచ్చింది, ఈయన అండర్లో జరిగింది కాబట్టి నైతికంగా బాధ్యత తీసుకొని ఆయన రిజైన్ చేయాలి. ఆయన రిజైన్ చేసిన తర్వాత మనం కూర్చొని మాట్లాడదాం, అమెండ్మెంట్స్ చేద్దాం, అన్ని చేద్దాం, కానీ ముందు ఆయన రిజైన్ చేయాలనేది రాహుల్ గాంధీ గారి వాదన. సీజేపీ పార్టీ ఏమంటుంది? మీరు 4 సార్లు పిలిచాం, మీరు రావట్లేదు, మీరు మాట్లాడలేదు, స్టూడెంట్స్ ఎందుకు రావట్లేదు అని అడుగుతుంటే, మేము ఆల్రెడీ వచ్చాం కదా 20వ తేదీన, ఇదేంటిది 20వ తేదీన దెర్ వాజ్ ఎ ప్రొటెస్ట్, చలో సంసద్ అని చెప్పి సీజేపీ వాళ్ళు ఒకటి నినాదాన్ని ఇచ్చారు. చలో సంసద్ అంటే జంతర్ మంతర్ నుంచి సంసద్ రోడ్ వయా పార్లమెంట్ దాకా వెళ్లేలాగా స్టూడెంట్స్ అందరికీ ఒక ర్యాలీ లాగా ఒక పిలుపునిచ్చారు. ఆ రోజున ఈ పార్టీకి సంబంధించిన 2 వ్యక్తుల్ని జేపీ నడ్డా గారు కలుస్తారని చెప్పి, ఇదంతా సౌరభ్ దాస్ అనే వ్యక్తి వర్షన్ ఇది. ఈయన సౌరభ్ ద్వివేది అనే వ్యక్తికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఒక 30 మినిట్స్ ఇంటర్వ్యూ ఉంటుంది, అది చూశాను నేను. అది కొన్ని గంటల క్రితం జరిగింది ఆ ఇంటర్వ్యూ. అందులో ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని మాటలు చెప్పాడు. ఆ రోజు పొద్దున్నే మాకు మెసేజ్ వచ్చింది సచిన్ అనే వ్యక్తి ద్వారా, బీజేపీ మీతో మాట్లాడడానికి రెడీగా ఉంది అని చెప్పి. దానికి రెస్పాండ్ అవుతూ, లేదు బీజేపీ అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, ఇద్దరు క్యాబినెట్ మినిస్టర్ ఎవరైనా అయి ఉండాలి లేదా ప్రధానమంత్రి అయి ఉండాలి, వాళ్ళతోనే మేము మాట్లాడతాం అని వీళ్ళు చెప్పిన తర్వాత జేపీ నడ్డా గారి పేరు ప్రపోజల్లోకి వచ్చింది. ఆయన ఇంటికి వచ్చి మీరు మాట్లాడండి అని. వీళ్ళు దానికి ఓకే అన్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫోన్ లాగేసుకున్నారని, తర్వాత లోపల కూర్చోబెట్టారని, జేపీ నడ్డా గారు రాలేదని, చాలా టైం వరకు ఒక 4 అవర్స్ వరకు రాలేదని, 4 గంటల పాటు వెయిట్ చేశారని, ఈ లోపల బయట ఏం జరుగుతుందో వీళ్ళకి అర్థం కావట్లేదని, జేపీ నడ్డా గారు వచ్చిన తర్వాత కూడా ఈ మాట ఆ మాట చెప్తే ఎక్కడ రెసిగ్నేషన్ గురించి మాట్లాడలేదని చెప్పి, ఈ లోపల ఫోన్ మేము తీసుకున్నాం అని చెప్పి ఒక ట్వీట్ వేసామని, ఆ ట్వీట్ వేసిన తర్వాత ఫోన్ మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారని. అగైన్ ఈయన చెప్పిన టైం లైన్లో ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఆయన ఏ టైంకి అయితే ట్వీట్ వేశారో ఆ టైంకి లాక్ అయిపోయి ఉన్నాయని చెప్పారు. దాని గురించి సౌరభ్ ద్వివేది అడిగితే ద ఇంటర్వ్యూవర్, లేదు ఆ టైం మేము ఫోన్ తీసుకున్నాం, అడిగి తీసుకున్నాం, లాక్కున్నాం, బయట ఏం తెలుస్తుంది, ఇన్కమ్యూనికేట్ ఉండకూడదు కదా అని చెప్పి దాని తర్వాత ట్వీట్ చేశాను, దాని తర్వాత మళ్ళీ ఫోన్ వెనక్కి లాగేసుకున్నారు అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. తర్వాత లిఖితపూర్వకంగా ఇవ్వండి మీరు చెప్పింది ఏదైతే ఉందో, అంటే వాళ్ళు ఒప్పుకున్నారు, ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఒప్పుకున్నారు, కానీ లిఖితపూర్వకంగా ఇవ్వడానికి రెడీగా లేరని. సో ఆ డిస్కషన్ ముందుకెళ్ళలేదు కాబట్టి మేము వెనక్కి వచ్చామని. నెక్స్ట్ మీటింగ్ ఇలాంటిది ఏమైనా ఉంటే ఇద్దరు మీరు జంతర్ మంతర్కి రండి, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, అందరి ముందు మాట్లాడదాం మనం, ప్రైవేట్గా ఎందుకు, లేదు ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు, జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారంటే ఒక న్యూట్రల్ వెన్యూ, ఇది జేపీ నడ్డా గారి ఇల్లు కాదు, ఆయన ఆఫీసు కాదు, న్యూట్రల్ ప్లేస్ ఒకటి పట్టుకొని, అది ఈ కేరళ హౌస్ కానీ కాన్స్టిట్యూషన్ క్లబ్ కానీ ఢిల్లీలో అలాంటి ఏదైనా ప్లేస్ మీరు చెప్పండి, అక్కడికి మేము వస్తాం. ఇవాళ 24th జూలై కాన్స్టిట్యూషన్ హౌస్లో వచ్చి కలవడానికి ఒప్పుకున్నారు అనేది ప్రస్తుతానికి మనకున్న వార్త. ఇప్పుడు ఈ డిస్కషన్ జరుగుతుందా, వీళ్ళు కలుస్తారా, మాట్లాడతారా అనేది ఈ రోజు ఎండ్ అయిపోయేలో మనకు అర్థమవుతుంది. ఒకవేళ అలాంటి న్యూస్ ఏమైనా వస్తే నేను ఈ వీడియో బిగినింగ్లో అటాచ్ చేస్తాను ఆ క్లిప్ని. బట్ ప్రస్తుతానికి అయితే వాళ్ళు కలవలేదు నేను వీడియో షూట్ చేస్తున్న టైంకి. ఇది సీజేపీస్ వర్షన్. ఇది అంటే బీజేపీ ఎంగేజ్ అవ్వడానికి బయట రెడీగా ఉంది, కానీ ఎక్కడ మేము అడుగుతున్న డిమాండ్స్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ గారి గురించి మీరు ఏవైతే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కట్టారు అంటున్నారో అది బ్యాండెడ్ సొల్యూషన్స్. అవి అంటే తప్పు జరిగిన తర్వాత బటర్ పూసే సొల్యూషన్లు అవి కాదు మాకు కావాల్సినవి. నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు రాకుండా కొత్త రూల్స్ రావాలి, కొత్త బిల్స్ పాస్ అవ్వాలి. అది కాకుండా ఎవరు అండర్లో అయితే జరిగిందో ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయాలి. ఇది వీళ్ళ వాదన ఎట్ ద మూమెంట్. ఇన్ఫాక్ట్ ఈ సౌరభ్ అనే వ్యక్తి ఎవరైతే సీజేపీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ లోక్పాల్ బిల్ ఎగ్జాంపుల్ తీసుకొని 2011లో ఇలాగే నిరాహార దీక్షలు జరిగాయి, లోక్పాల్ బిల్ తీసుకొచ్చారు. ఇప్పుడు లోక్పాల్ బిల్లో ఉండే లూప్ హోల్స్ని ఎంతమంది వాడుకుంటారో మన అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకే మీరు రూల్స్ పెట్టడమే కాదు, ఇలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వేసి అందులో జడ్జిలు మళ్ళీ మీ వాళ్ళు ఉంటే అది ఎంతవరకు న్యాయం జరుగుతున్నట్టు ఈ స్టూడెంట్స్కి అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ జంతర్ మంతర్కి సంబంధించి, అక్కడ స్టూడెంట్స్కి సంబంధించి ముఖ్యంగా చెప్తున్నా నేను, ఈ సీజేపీ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో, ముఖ్యంగా సౌరభ్ కానీ, ఇది అదర్ పర్సన్ అశుతోష్ రంకా కానీ, లేదా విజేత అనే వ్యక్తిని తీశారు, అది కాకుండా అభిజిత్ డిప్కే కానీ, వీళ్ళు చెప్తున్న మాటలు ఫేస్ వాల్యూలో మనం తీసుకోవడం కన్నా దాని ఒక పర్స్పెక్టివ్లో మనం చూడాలి. స్టూడెంట్స్ మాటలు కదా, ఓన్లీ సీజేపీ స్పోక్స్ పీపుల్ వే. స్టూడెంట్స్కి ఇక్కడ ఏం కావాలి, వాళ్ళకి అన్యాయం జరిగింది. చిన్నప్పటి నుంచి దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళకి ఒకటే ఆశ ఉంటుంది, ఒకటే హోప్ ఉంటుంది, ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఒక 4-5 years కష్టపడితే, పిల్లలు కష్టపడితే వెళ్తారని చెప్పి తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్ సేవింగ్స్ మొత్తాన్ని ఖర్చు పెట్టి స్టూడెంట్స్ని చదివిస్తుంటే ఎగ్జామ్ పేపర్ లీక్ చేస్తారా? లీక్ చేసి పక్కన పెట్టండి, లీక్ చేసిన తర్వాత పిల్లల ప్రాణాలకు ఏదైనా అయితే అకౌంటబిలిటీ ఎవరు తీసుకోకపోతే ఎలా? 2-3 పేర్లు బయటకు తీసేసి ఎన్టీఏ అనే సంస్థ, నేను చెప్తున్నాను కదా 10 years బ్యాక్ పెట్టినట్టున్నారు, 10-12 years బ్యాక్. అది పెట్టినప్పటి నుంచి ఎన్నిసార్లు లీక్ అయింది పేపర్? ఎవరు అకౌంటబిలిటీ తీసుకోరు, మళ్ళీ ఒకటి పోతే ఇంకోటి వస్తాడు. ఇది కాదు జరగాల్సింది, ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలి. మోదీ గారు చెప్పినట్టే పార్లమెంట్లో దీని మీద డిస్కషన్ జరగాలి. అండ్ మన వీక్నెస్ ఏదైతే ఇది ఉందో, ఈ ఎగ్జామ్ అనే మన వీక్నెస్, మన నీట్ అనే ఈ వీక్నెస్, అది వేరే వాళ్ళు యూటిలైజ్ చేయకుండా మనం వాడాలి. 2 పక్కల యూటిలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు కొన్ని పొలిటికల్ అంబిషన్స్ ఉంటాయి, వాళ్ళు పార్టీలు పెట్టాలనుకుంటున్నారు. పెద్ద పార్టీలు వచ్చి ఢిల్లీ చీఫ్ మినిస్టర్లు అయ్యారు ఇలాంటి పోరాటాల నుంచి వచ్చి. అల్టిమేట్గా ఏం జరిగింది లోక్పాల్ బిల్ కంటే ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఇటు పక్క ఉండే వాళ్ళు ఏం చేస్తారు, రూలింగ్ పార్టీ సైడ్ కూర్చొని అటు సైడ్ మాట్లాడే వాళ్ళు ఈ స్టూడెంట్స్ మధ్యలోనే చిచ్చులు పెట్టడానికి చూస్తున్నారు.
అది కూడా చాలా తప్పది. కోటా స్టూడెంట్స్కి నాన్ కోటా స్టూడెంట్స్కి మధ్యలో గొడవలు పెట్టడానికి ఒక రకరకాల డిస్కషన్లు బయటకు వస్తున్నాయి, అసందర్భమైన డిస్కషన్లు. అది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. స్టూడెంట్స్కి న్యాయం, ఏం జరిగినా స్టూడెంట్స్కి న్యాయం జరిగేలా రూల్స్ రావాలి, అమెండ్మెంట్స్ జరగాలి. నెక్స్ట్ టైం ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే ప్రభుత్వాలు కూలిపోతాయనే భయం ఉండాలి. అది క్రియేట్ చేయడానికి అందరూ వాయిస్ రేస్ చేయాలి. అది నా విన్నపం. ఆ రోజు నాటు 20వ తేదీన ఏదైతే జరిగిందో రెండు వైపులు చాలా పెద్ద పెద్ద తప్పులు జరిగాయి. అన్ని వీడియోలు మన ముందు ఉన్నాయి, కళ్ళ ముందు. అందుకే నేను స్పెసిఫిక్గా ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడదలుచుకోవట్లేదు నేను. దేర్ వాజ్ మాబ్ లించింగ్, జనాలు వెళ్ళి పోలీసులు కొట్టారు, పోలీసులు వచ్చి జనాలు కొట్టారు, రెండు తప్పే. రిపోర్టర్స్ అంతెందుకు, కొంతమంది కొన్ని ఛానల్స్ రిపోర్టర్స్ వస్తుంటే ఆ ఛానల్స్ ఓకే రూలింగ్ పార్టీకి అమ్ముడిపోయి ఉంటాయి. ప్రతిదానికి కాన్స్పిరసీ థియరీని అటాచ్ చేసేసి స్టూడెంట్స్ అసలు బాధలే కావు. కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే చూస్తున్నాను నేను, ఆ నీట్ పేపర్ టాపర్లు పట్టుకొచ్చి ఆ అబ్బాయి చదువుతున్నాడు కదా మీరెందుకు చదవట్లేదండి. ఇదంతా ఇట్స్ లైక్ దీన్ని ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. ఎవరి కష్టాన్ని మనం డౌన్ ప్లే చేయకూడదు. అట్ ద సేమ్ టైం ఆ న్యూస్ ఛానల్ సంబంధించిన రిపోర్టర్స్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఎడిటోరియల్ టేక్ ఉంటుంది, వాళ్ళు చెప్పింది రాస్తారు న్యూస్ పేపర్స్. వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. వీళ్ళు దే ఆర్ జస్ట్ డూయింగ్ దర్ మేర్ జాబ్స్. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు. వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళని అవహేళన చేయడం, వాళ్ళ మీద స్లోగన్స్, వాళ్ళ మీద మన ప్రతాపం చూపించడం కూడా, ఒక మాబ్ అంతా కలిపి ప్రతాపం చూపించడం కూడా కరెక్ట్ కాదు. తప్పులు రెండు వైపులు జరుగుతున్నాయి, జరగకూడని తప్పులు జరుగుతున్నాయి. బట్ అదే రాజకీయం, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టే సీజేపీది ఇంకో పెద్ద అనౌన్స్మెంట్ ఉంది ఇవాళ 24 జూలై. ఇవాళ ఇట్ గేవ్ ఎ కాల్ అవుట్. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి ఊర్లో మీరు జనాల్ని ఆర్గనైజ్గా తీసుకురండి, కలిసి ప్రొటెస్ట్ చేద్దాం, పీస్ఫుల్గా చేద్దాం అని చెప్పి ఆన్ పేపర్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ లాంటిది ఇచ్చారు. సో ఇవాళ కాన్స్టిట్యూషన్ హౌస్లో వీళ్ళు వెళ్ళి వాళ్ళని కలవాల్సి ఉంది. దేశం అంతా ఇలా ప్రొటెస్టులు జరగాల్సిన ఇవాళ బెంగళూరులో జరుగుతుంది. కేటీఆర్ గారు హైదరాబాద్లో జరుగుతుందని పిలుపునిచ్చారు ఇవాళ ఇందిరా పార్క్లో. ఇలా రకరకాల ఊర్లలో పిలుపులు ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ 100% ఆ ప్రొటెస్ట్లో ఎగ్జామ్కి ఎటువంటి సంబంధం లేకుండా దేశానికి భంగం కలిగిద్దాం అనుకునే ఒక బ్యాచ్ ఉంది అక్కడ. దాన్ని ఎవరు లేదు అని చెప్పినా కూడా అది అబద్ధం. అట్ ద సేమ్ టైం అక్కడ స్టూడెంట్స్ లేరు అని చెప్పడం కూడా చాలా అబద్ధం. అది నిజం ఎక్కడో మధ్యలో ఉంది. అండ్ రాహుల్ గాంధీ గారు అడుగుతున్న 3 డిమాండ్లకి, అభిజిత్ డిప్కే అడుగుతున్న 3 డిమాండ్లకి చిన్న వ్యత్యాసం. ప్రధాన్ గారిని సాక్ చేయాలి, గవర్నమెంట్ సారీ చెప్పాలి, తప్పు చేసిన వాళ్ళని కేసులు వేయాలని చెప్పి ఈయనంటే, ప్రధాన్ గారిని సాక్ చేయాలి, చనిపోయిన కుటుంబాలకి, ఎవరైతే పిల్లలు చనిపోయారో ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి, ఎవరి మీద ఎఫ్ఐఆర్లు పడకూడదు, ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో ఒక సోవరెన్ రైటింగ్లో కూడా మాకు కావాలి, ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఎఫ్ఐఆర్లు వీళ్ళ మీద పడవ ఈ బేసిస్ మీద అని చెప్పి. సో టోటల్గా ఈ మూడు కలిపి మనకు 5 డిమాండ్లు ఉన్నాయి. ఈ 5 డిమాండ్లు ఇప్పుడు గవర్నమెంట్ వింటదా లేదా అనే పాయింట్ ఒకటైతే, ఎందుకంటే ప్రస్తుతానికి ధర్మేంద్ర ప్రధాన్ ఏది చెయ్యం అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుందనే విషయం మనకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది. ఇంకా తప్పక చేయాల్సి వస్తుంది తప్పితే ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ మైండ్లో లేదు. ఒకవేళ కానీ ఉండుంటే మోదీ గారి స్పీచ్లో అది వచ్చేసి ఉండేది. ప్రధాని గారి పేరు కూడా బయటికి రావడం. అట్ ద సేమ్ టైమింగ్ని మనం కొంచెం గమనించాలి. ఈ మాన్సూన్ సీజన్ ఆఫ్ పార్లమెంట్లో ఏదైతే ఉందో అన్ని రకాల పార్టీల నుంచి జనాలు వచ్చి దేశం గురించి మాట్లాడే టైం అది. అండ్ ఆ టైంలో FCRA అమెండ్మెంట్ బిల్ అని ఒక బిల్ వాళ్ళు పాస్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ బిల్లుకి సంబంధించి మనం మొత్తం క్లియర్గా మాట్లాడుకుంటే, నేను దీనికి ప్రస్తుతం నేను ఎటువంటి లింక్ పెట్టట్లేదు. నేను జస్ట్ ఈ బిల్ గురించి మాట్లాడతా, ఈ టైమింగ్ గురించి మనం ఒకసారి మాట్లాడతాం. అండ్ అమెరికాకి ఈ బిల్ పాస్ చేయడం వల్ల వచ్చిన నష్టం గురించి మనం మాట్లాడితే మనకు చిన్న క్లారిటీ అయితే వస్తుంది. అండ్ FCR అంటే ఏంటి అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ అని చెప్పి 2010లో పెట్టారు. మన్మోహన్ సింగ్ గారి టైంలో వచ్చింది. ఇట్స్ వెరీ గుడ్ బిల్. ఈ బిల్ మనకి ఏం చెప్తుంది, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా, ఫారెన్ డొనేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, డొనేషన్స్ అంటే మన దేశంలో NGOs ఉంటాయి. ఆ NGOs రన్ చేయడానికి ఫారెన్ నుంచి కొన్ని డొనేషన్స్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మీరు పలానా వ్యక్తులకు హెల్ప్ చేయండి, పలానా వికలాంగులకు హెల్ప్ చేయండి, పలానా అండర్ ప్రివిలేజ్ పీపుల్కి హెల్ప్ చేయండి మీరని వస్తుంటుంది ఫండింగ్. సరే, ఇప్పుడు ఒక రెగ్యులర్ పర్సన్ ఈ క్వశ్చన్ విన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ క్రియేట్ అయ్యే డౌట్ ఏంటి, బయట నుంచి డబ్బులు వస్తున్నాయి, మన జనాభాకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు, అందులో తప్పే ఉంది, దీన్ని ఎందుకు రెగ్యులేట్ చేయాలి అంటే, ఈ డొనేషన్స్ అనే ముసుగులో ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనే పాయింట్ మీద రకరకాల క్వశ్చన్స్ డిస్కషన్స్ బిగినింగ్ నుంచి వస్తున్నాయి. అంటే ఇప్పుడు రీసెంట్గా దేర్ వాజ్ ఎ కామెంట్ ఫ్రమ్ అమెరికా. ఇది ఎగ్జాక్ట్గా వ్యక్తి పేరు నాకు టక్కని గుర్తురావట్లేదు, బట్ హీఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. చార్ల్స్ స్మిత్ అనుకుంటా. చార్ల్స్ స్మిత్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించి ఆయన మాట అన్నాడు. మొన్న మార్కో రూబియో గారు ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన ఇండియన్ హై బ్రాస్ టాప్ బ్రాస్ అఫీషియల్స్ ఎవరిని కలవకుండా డైరెక్ట్గా కోల్కతా వెళ్ళారు. ఆయన వెస్ట్ బెంగాల్ వెళ్ళి అక్కడ ఒక NGOని కలిశారు, ఒక మిషనరీని కలిశారు, ప్రోటోకాల్ని బ్రేక్ చేసి మరి. దీన్ని పక్కన పెట్టండి. దేర్ వాజ్ అనదర్ అమెరికన్ అఫీషియల్. ఆయన ఏమంటాడు, ఆయన స్టేజ్ ఎక్కి అమెరికా చైనాతో చేసిన తప్పు ఏదైతే ఉందో అది భారతదేశంతో చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ తప్పు జరగకూడదు అంటాడు ఆయన. ఏంటా తప్పు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లోకి చైనాకి తలుపులు ఓపెన్ చేసి లోపలికి రమ్మంది. ఆ రోజు మొదలైన చైనా, పరుగు మొదలుపెట్టిన చైనా ఇవాళ వరకు ఆగల. అమెరికాని చెప్తున్నాను కదా, అమెరికన్ GDP మీద కన్నేసి పెట్టుకొని ఉంది వాళ్ళ చైనా. అండ్ ఇట్స్ వెరీ వెరీ సీక్రెటివ్. ఆ తప్పుగానే మనం భారతదేశంతో చేస్తే భారతదేశం కూడా మనల్ని ఏదో ఒక స్టేజ్లో, ఈ దశాబ్దం కాకపోతే వచ్చే దశాబ్దం, ఆ దశాబ్దం కాకపోతే ఇంకా నెక్స్ట్ దశాబ్దం ఏదో పాయింట్ దాటేస్తుంది అని ఒక భయం అమెరికాలో ఎవరు కనబడుతుంది. అండ్ అమెరికా అనేది ఒక గుంట నక్క లాంటి దేశం, ఇది మనందరికీ తెలిసిన విషయమే అది. సో ఫండింగ్, డొనేషన్ అనే పేరుతో డబ్బులు లోపలికి పంపించి భారతదేశాన్ని బ్రేక్ చేసే యాక్టివిటీస్లోకి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యేలా చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లోకి వెళ్ళడం, ఆ డొనేషన్లు తీసుకొని మావోయిస్టుల కింద మార్చడం, ఇదంతా మనం చూసాం. దీని గురించి నేను డెప్త్లో ఇంకో వీడియో చేస్తే ఎప్పుడైనా. బట్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, సింపుల్గా చెప్పాలంటే ఒక వికలాంగుడికి హెల్ప్ చేద్దాం అనే ముసుగులో
ఆ వ్యక్తికి డొనేషన్ డబ్బులతో హెల్ప్ చేసి నువ్వు పలానా ధర్మం నుంచి ఇంకో ధర్మానికి మారాలి అని అనడం కరెక్ట్ కాదు, అది జరగదు అని చెప్పింది FCRA బిల్. అది 2010 బిల్. ఈ బిల్లు ప్రకారం ఏం చేయాలి, ప్రతి కంపెనీ ప్రతి NGO లాంచ్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి FCRAకి. ప్రతి సంవత్సరం IT చూపించాలి, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రెన్యూ చేసుకోవాలి. ఏ సంవత్సరం అయినా క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిల్ చేస్తే డొనేషన్లు తీసుకోలేదు. అండ్ ఇప్పుడు కొత్తగా వస్తున్న అమెండ్మెంట్ బిల్ ఏంటి, ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్లో కానీ అది పాస్ అయితే ఏదైనా సంస్థ కానీ FCRA రిజిస్ట్రేషన్ కానీ క్యాన్సిల్ అయితే ఆ డొనేషన్స్తో వాళ్ళు కొన్న కార్లు, బంగ్లాలు, ఆస్తులు, భూములు ప్రతి ఒక్కదాన్ని గవర్నమెంట్ జప్తు చేసేసుకోవచ్చు. ఇది అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తుంది. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఏమవుతుంది, మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు డిస్కషన్ అంతా నీట్ మీద ఉంటుంది, ప్రొటెస్ట్ల మీద ఉంటుంది. అది జరగాలి, జరగకూడదని చెప్పట్లేదు. బట్ కొంతమంది వాట్ ఎజెండాస్ అని చెప్పి అడుగుతున్న వాళ్ళకి చిన్న సమాధానం. అండ్ అమెరికా నుంచి మనకు డైరెక్ట్గా బెదిరింపులు వస్తున్నాయి, అమెరికా ఇండియా రిలేషన్స్ చెడిపోతాయి, మీరు ఇట్లాంటి FCRA అమెండ్మెంట్ పాస్ చేయకండి అని చెప్పి. సో నేనేం చెప్పను, సమజ్దారంకో ఇషారా కాఫీ అంటారు కదా, మీరు డాట్స్ కనెక్ట్ చేసుకొని మీరు చూడండి, చాలు పాయింట్ అది. అందుకని స్టోన్ పెల్టింగ్ ఆ రోజు ఎవరైతే చేశారో, ఎవరైతే ఇనిషియేట్ చేశారో, వాళ్ళు CJPకి సంబంధించిన వ్యక్తుల గవర్నమెంట్ పంపించిందా అనే డిబేట్ ఎప్పుడు ఎవరు ఆన్సర్ చేయలేరు. కానీ స్టోన్ పెల్టింగ్ జరిగిందంటే ప్రొటెస్ట్ శాంతియుతంగా జరగకూడదని చెప్పి అక్కడ ఎవరో అనుకున్నారు. భారతదేశంలో అన్రెస్ట్ క్రియేట్ అవ్వాలి, ప్రపంచవ్యాప్తంగా న్యూస్ ఛానల్స్ అన్ని మాట్లాడాలి, భారతదేశం దీని మీద ఫోకస్ అయి ఉండాలని చెప్పి ఎవరో డిసైడ్ అయ్యారు. అది ఎక్కడి నుంచి ఎవరు ఏంటి ఎలా అనేది మనకి ప్రస్తుతానికి తెలియదు, కానీ అది నిజం. మీరు లార్జర్ ప్లే మీద చూస్తే స్టూడెంట్స్ జెన్యూన్ కాజ్ ఏదైతే ఉందో, ఎగ్జామ్స్ అనేది జెన్యూన్ కాజ్. ఇవాళ నేను చెప్తాను కదా, అన్నమలై గారి మాట నిజం, అక్షర సత్యం. అది గవర్నమెంట్ కానీ కొంచెం 2 తప్పులు చేయకుండా ఉంటే ఇవాళ ఇది జరిగేది కాదు. ఒకటి, ఫస్ట్ టైం నీట్ జరిగినప్పుడే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జరగాల్సింది. ₹1 కోటి, 2 కోట్లకి, 3 కోట్లకి కొంతమంది కక్కుర్తి పడకుండా చేసి ఉంటే ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యేది కాదు. ఆర్గనైజ్డ్గా టెలిగ్రామ్లో లీక్ అవుతుంది, అలా లీక్ అవ్వకుండా ఉంటే సెకండ్ టైం పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. ఇంతమంది స్టూడెంట్స్ జీవితాలు నాశనం అయ్యే అవకాశం ఉండేది కాదు. రెండో తప్పు, మొదటి తప్పు జరగగానే నైతిక బాధ్యత వహించి ప్రధాన్ గారు కానీ రిజైన్ చేసి ఉంటే వీళ్ళు అడక్క ముందే. ఎందుకంటే నీట్ మే 1st వీక్లో జరిగింది. CJP అనే పార్టీ పుట్టిందే మే 16న. అది వేరే కాంటెక్స్లో. సూర్యకాంత్ గారు అని చెప్పి CJ, ఆయన కాక్రోచెస్ అని పిలవడం వల్ల మొదలైన పార్టీ ఇది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి వీడియోలు పట్టుకెళ్తుంటే ఆయన ఏమంటాడు, ఆయన నాకు టైం లేదంటారు. ఆయన మాకు టైం లేదు చూడడానికి, ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు వాచ్ ఆల్ ఆఫ్ దీస్ వీడియోస్ అని చెప్పి ఆయన అంటున్నాడు. సార్ నేను ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్కి కానీ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ కానీ నేను ఏదైనా చెప్పాలన్నా కూడా ఐ హ్యావ్ దాన్ని ఎట్లా పాలిష్గా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను. నేను అన్నమలై గారి మాటల్లో కొని తెచ్చుకున్న ప్రాబ్లం ఇది. పిల్లలకి అన్యాయం జరగకుండా ముందు గవర్నమెంట్ చూడాల్సింది, ఈ తప్పు జరగకుండా గవర్నమెంట్ ఉండాల్సింది, అది కూడా ఇంత ఆర్గనైజ్డ్గా. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. నెక్స్ట్ 24 hours ఆర్ వెరీ క్రిటికల్. దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా అన్ని సైట్స్ని కవర్ చేస్తే ఒక వీడియో చేసి మీ ముందు పెట్టే పూచి నాది. ఐ విల్ మేక్ అ వీడియో. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. FCRA ఉంది కదా, 2010లో ఫస్ట్ టైం వచ్చింది. అది ఏ డేట్ నుంచి మొదలైంది భారతదేశంలో? ఆప్షన్ ఏ 15th August, ఆప్షన్ బి 26th September, ఆప్షన్ సి 2nd October, ఆప్షన్ డి 23rd December. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ ఏ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీరు టెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యువర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. కొత్త వాళ్ళకి చెప్పిన ఈ నాలెడ్జ్ ఫిల్ మీ దాకా తెచ్చే పూచి నాది. అన్ని పర్స్పెక్టివ్స్ ఉంటాయి, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఇదే వీడియోకి సంబంధించి, ఇదే టాపిక్కి సంబంధించి ఒక వీడియో చేశాను నిన్నంతా. ఏం జరిగింది? రాహుల్ గాంధీ గారిని డిటైన్ చేశారు కదా, అక్కడ ఏం జరిగింది, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు 20వ తేదీన ఏం జరిగింది, శాంతియుతంగా జరగాల్సిన ప్రొటెస్ట్ ఇంత ఇదిగా ఎందుకు జరిగింది, ఆ రోజు ఏం జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.